లాస్ట్ రోజు తెల్లవారుజామున గుండం తొక్కుతారు అని చెప్పాను కదా. ఆ ముందు రోజు రాత్రి గుండం మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత నిప్పు పెట్టక ముందే ఊరంతా పూలు కట్టిస్తారు అని చెప్పాను. మొత్తం 10 పీర్లు అయితే ఉన్నాయి. ఈ పూలు కట్టించడం కూడా ఒక మొక్కుకుంటారనమాట. 10 పూలు కట్టిస్తాము, లేకపోతే 5 పీర్లకు కట్టిస్తాము, 2 పీర్లకు కట్టిస్తాము, మా కోరికలు తీర్చండి అనేసి అయితే మా ఊర్లో మొక్కుకుంటారు. మా ఊరు వాళ్ళే కాదు, పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా మొక్కుకుంటారనమాట. ఇంకా పీర్లకు మొత్తం పూలు కట్టిన తర్వాత అదే రోజు తెల్లవారుజామున 5 గంటలకైతే ఇలా పీర్లు అయితే ఎత్తుకుంటారనమాట. ఎత్తుకొని అగ్గిలో నడుస్తారనమాట. ఇంతకు ముందు ఏంటంటే పెద్దవాళ్ళు ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎత్తుకునే వాళ్ళే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల పెళ్లిగాని పిల్లలందరూ ఎత్తుకుంటున్నారనమాట. పెళ్ళైన వాళ్ళు కూడా ఎత్తుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళే ముందుకు వస్తున్నారు మేము ఎత్తుకుంటామని. పీర్లు ఎత్తుకొని వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు తేడా లేకుండా దిగుతారనమాట. భయపడితే మాత్రం కాళ్ళకు ఖచ్చితంగా బొబ్బలు పోతాయి. భయపడకుండా దిగితే ఏమీ కాదు అసలు. చిన్న చిన్న పిల్లలు కూడా దిగుతారు. ఇంకెవరైనా మంత్స్ బేబీస్ అలా ఉంటారు కదా, వాళ్ళనైతే ఎవరొకరు ఎత్తుకొని దిగుతారనమాట. అలా ఎత్తుకొని దిగడం కూడా చాలా మంచిది. గుండంలోకి దిగడం మంచిది అని చెప్పి చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇచ్చి పంపిస్తారు. ఇంకా గుండం దొక్కడం అయిపోయిన తర్వాత పీర్లన్నీ ఊర్లో ఊరేగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.